అరే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ములాఖాత్ అవ్వడానికి దరఖాస్తు చేసినప్పటికీ కూడా అనేక ఆంక్షలు నియంత్రణ అమలు చేస్తున్నటువంటి పోలీసులు ఆ మాజీ మంత్రి పేర్ని నాని, అదేవిధంగా కొడాలి నాని, ఆ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వీళ్ళెవరికి కూడా ములాఖాత్కి అనుమతించలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీకి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. అసలు ఏ విధంగా ఆ పోలీసుల ఆంక్షలునే లోపల పరిస్థితి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఉన్నారు. సరే, ఈ కేసు పెట్టిన తీరు దగ్గర నుండి ఈ రోజు పెట్టినటువంటి ఆంక్షల వరకు ప్రభుత్వ వైఖరి కానీ పోలీసులు అనుసరిస్తున్న వైఖరి కానీ ఎలా చూస్తారు? ఈరోజు ప్రత్యక్షంగా ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధిస్తుందనేది ఒకసారి చూడండి. ప్రజలందరినీ కూడా ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ములాఖాతుకు వస్తుంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసి ఎక్కడికక్కడ రానివ్వకుండా అరెస్టులు చేస్తూ, ముందస్తు అరెస్టులు చేస్తూ, హోమ్ అరెస్టులు చేస్తూ ఏ విధంగా చేస్తున్నాం చూస్తాం. ములాఖాతుకి ఐదుగురిని ఎలా ఈరోజు ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ కూడా మా ఏ ఒక్క ఐడి కార్డుని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వంశీ గారి సతీమణి గారు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. మరి ఎందుకు ఇలా ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఏం చేద్దామని ప్రభుత్వ ఉద్దేశం అనేది కూడా తెలియట్లేదు. ఎన్ని ఆంక్షలు అంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ అంతా నాయకులందరూ కూడా ఈరోజు వంశీ గారి ములాఖాతు కోసం వచ్చి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సంఘీభావంగా వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కూడా మా పార్టీ నాయకులు కూడా కలవడానికి కూడా అనేక ఆంక్షలు విధిస్తున్న సందర్భం ఈరోజు చూస్తున్నాం. నిజంగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని చెప్పడానికి ఇది చక్కటి నిదర్శనం తెలియజేస్తాం. వంశీ పైన కేసుని వెళ్ళారు, ఎవరైతే మ్యాజిస్ట్రేట్ ముందుకొచ్చి తనతో తప్పుడు ఫిర్యాదు చేయించారని చెప్పి అఫిడవిట్ ఇచ్చి వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారంటూ కేసు పెట్టారు. ఈ కేసుని ఎలా చూస్తారు? అసలు సత్యవర్ధన్ అనే అతను ఈ కేసులో నన్ను అనవసరంగా పావం చేశారు, ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ కేసులో నన్ను పావం చేశారు, ఇందులో వంశీ గారికి ఏం సంబంధం లేని వాగ్మూలం ఇచ్చిన తర్వాత కేసు కొట్టేసే క్రమంలో సత్యవర్ధన్ని వాళ్ళే కిడ్నాప్ చేసి, పోలీసులే కిడ్నాప్ చేసి, ప్రభుత్వమే కిడ్నాప్ చేసి బలవంతంగా అన్న చేత, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల చేత చిత్రహింసలకు గురి చేసి ఏ విధంగానైనా సరే వంశీ గారి పేరు పెట్టించాలని చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళని కిడ్నాప్ చేసి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది తప్ప వంశీ గారు ఇప్పుడు కూడా సత్యవర్ధన్ జోలికి వెళ్ళటం కానీ, ఫోన్లో కాంటాక్ట్ కానీ, కనీసం మాట్లాడటం కానీ, అసలు ఆ ముఖం ఎలా ఉంటుందో కూడా వంశీకి తెలియదు. అయినప్పటికీ కూడా ఏదో విధంగా వంశీ గారిని జైల్లో పెట్టాలి, హింసించాలి, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో సత్యవర్ధన్ అనే అబ్బాయి చేత బలవంతపు కేసు పెట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా సత్యవర్ధన్ని బయటికి తీసుకొచ్చి నిజంగానే నేను కేసు పెట్టానా అంటే సత్యవర్ధన్ కూడా ఒప్పుకోలేని పరిస్థితి. బలవంతంగా మీరు టీవీలో చూస్తున్నారు, సత్యవర్ధన్ ఏ విధంగా పోలీసులు లాక్కెళ్తున్నారు, ఏ విధంగా లాక్కెళ్ళి ఏ విధంగా కేసు పెట్టిస్తున్నారు. కిడ్నాప్ అయ్యేవాడు ఎలా వస్తాడని దర్జాగా బయటకు వస్తాడు, కానీ పోలీసులే అటు ఇటు పట్టుకొని లాక్కెళ్ళి మరి సత్యవర్ధన్ చేత కేసు పెట్టించారు. కేవలం ఇది ప్రభుత్వం మాత్రమే కేసు పెట్టించింది, వంశీ గారిని ఇబ్బంది పెట్టాలని కేసు పెట్టించింది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఉన్నారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన పెడుతున్నటువంటి ఈ కేసులు ఎలా చూస్తారు? ఎవరైతే బలంగా మాట్లాడతారో లేదా బలంగా ఉంటారో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలని ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ వంశీ పైన పెట్టినటువంటి కేసులు కానీ ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అమలు చేసిన ఆంక్షల్ని ఎలా చూస్తారు? ఈ నిర్బంధాలు ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎంత బలంగా గట్టిగా బంతిని కొడితే అంత పైకి లేస్తాయి, ప్రజా ఉద్యమాలు వస్తాయి దీని మీద. ఎందుకంటే మీరు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి తీరు, చట్టాలను అమలు చేస్తున్నటువంటి తీరు, పైకోర్టులో ఒక వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి నన్ను బలవంతంగా కేసు పెట్టించారని చెప్పి వాంగ్మూలం ఇచ్చారు జడ్జి గారి ముందు. అయినా కానీ అతన్ని కిడ్నాప్ చేసినటువంటి విధానం కానీ మనం అంతా చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం కూడా ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, కక్ష సాధింపు చర్యలకి పూనుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో వీరికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మళ్ళీ తిరిగి వస్తాయి, ఎలక్షన్లు వస్తాయి. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మీరు ప్రకటించినటువంటి సూపర్ 6 ఉందో దాని కాకోకుండా ఎవరైతే సూపర్ 6 అమలు చేయండి, ప్రజలకు న్యాయం చేయండి అని ప్రజాస్వామ్యబద్ధంగా వాదించే వాళ్ళని నిర్బంధించి వాళ్ళ గొంతులు నొక్కి వాళ్ళు అరవకోకుండా చేయాలని ఎంతకాలం ప్రయత్నించే మీకు జరగదు. మీ ప్రయత్నాలన్నీ కూడా వమ్ము అవుతాయి.
తిరిగి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. మీరు ఎన్ని టక్కు టమార విద్యలు ప్రదర్శించినా, ఎంత నిర్బంధించినా, నిర్బంధ కాండ మీ దీన్ని అధిగమించి ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రశ్నిస్తుందో ప్రశ్నించేటువంటి గొంతులను అనగదొక్కడం కోసం ఇటువంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఎప్పుడు కూడా భయపడదవసరని చెప్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వల్లభనేని వంశీతో భేటీ అయ్యారు. రైట్, అది విజయవాడ సబ్ జైల్ బయట ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో చాలామంది కూడా మిలాఖత్కి ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఇదివరకున్న మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మిలాఖత్ అవ్వడానికి అనుమతినిచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. జనరల్గా చూస్తే కనుక మిలాఖత్ అవ్వడానికి దరఖాస్తు చేసుకుంటే కనుక సో ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎందుకు మరి వాళ్ళని అందరినీ నిలువరించే ప్రయత్నం చేశారో మాత్రం అర్థం కాని అంశం. సో లోపలైతే అక్రమంగా అరెస్ట్ చేయబడ్డ వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తూ ఉన్నారు. ఈ భేటీ ఎంతసేపు కొనసాగుతుంది, ఎప్పుడు బయటికి వస్తారనేది మరి కాసేపట్లోనే తేలనుంది. బయటకు వచ్చిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాను ఉద్దేశించి లోపల సిచ్యువేషన్స్ని వివరించే అవకాశం కూడా ఉంది.